హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మెడిసిన్ అయితే ఉన్నాయి కదా, ట్యాబ్లెట్స్ అయితే మనం తీసుకుంటాం కదా, ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఇలాంటివంతా అయితే తీసుకుంటాం కదా. సో ఈ ట్యాబ్లెట్స్లో ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎలా చూడాలి, ఒకవేళ ట్యాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయిందంటే మనం ఏం చేయాలి అనేది అయితే చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో హలో గైస్, చూసేసాం కదా. సో ఇప్పుడు ట్యాబ్లెట్స్కి మనకు ఎక్స్పైరీ డేట్ కానీ మ్యానుఫ్యాక్చర్ డేట్ వరకు కానీ ఎంత ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది అయితే ఈరోజు చూసేద్దాము. సో మామూలుగా హాస్పిటల్లో మనం వాళ్ళని వెళ్ళి అడుగుతుంటాం కదా, ఎక్స్పైరీ డేట్ ఎంత, ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది. సో దాని గురించి అయితే ఈరోజు చూసేద్దాం. సో ఇక్కడైతే నేను 2-3 ట్యాబ్లెట్స్ అయితే పెట్టున్నాను. ఒకటి చూడండి, నార్ఫ్లాక్సిన్, మెట్ఫార్మిన్ అండ్ ఆస్పిరిన్ అండ్ వన్ మోర్ థింగ్ అల్యూమినియం మెగ్నీషియం అనమాట. సో ఈ ట్యాబ్లెట్స్ మనము ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంది అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎంతవరకు ఇచ్చున్నాడు, టైం ఎంత ఉంది అనేది అయితే చూద్దాము. సో చాలామంది పెద్దవారికి ఏమవుతుందంటే తెలియదు అన్నమాట, ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంది అనేది చూసుకోవాలనేది తెలియకుండా మనం వేసేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. సో ఎక్స్పైరీ డేట్ మెడిసిన్ వాడేసినందువల్ల ఏమైనా ఇబ్బంది అవుతాయా అంటే, కొన్నిసార్లు ఎక్స్పైరీ మెడిసిన్ వాడినందువల్ల వామిటింగ్స్ కానీ, సివియర్ మోషన్స్ కానీ, సివియర్ డిహైడ్రేషన్, హాస్పిటలైజ్ అయితే అవుతారన్నమాట. సో వాటి జాగ్రత్తల కొరకు ఈరోజు అయితే మనం ట్యాబ్లెట్స్ని అయితే చూసేద్దాం. సో ఫస్ట్ వన్ ఇదిగోండి, ఇదైతే నార్ఫ్లాక్సిన్ ట్యాబ్లెట్స్ అనమాట. సో నార్ఫ్లాక్సిన్ ట్యాబ్లెట్స్ కింద చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డేట్ అయితే ఇక్కడ ఇచ్చేసారు కదా, నేను చేపెట్టున్నాను చూడండి. సో మ్యానుఫ్యాక్చర్ డేటు సెప్టెంబర్ 2023 అన్నమాట. సో సెప్టెంబర్ 2023 అండ్ ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంది, ఆగస్ట్ 2025 ఉన్నాయన్నమాట. సో ఆగస్ట్ 2025 అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయితే ఈ ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్ అయితే ఉందన్నమాట. సో మ్యానుఫ్యాక్చర్ డేట్ 23 అండ్ వన్ మోర్ థింగ్ ఎక్స్పైరీ డేటు 2025 ఇయర్స్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ ట్యాబ్లెట్స్ అనేది 2 ఇయర్స్ అయితే మ్యాక్సిమం ఎక్స్పైరేషన్ అయితే ఇచ్చుంటారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇదేమనుకుంటున్నా తెలుసా, ఇవి బ్యాచ్ నెంబర్స్ అనమాట. సో ఎప్పుడు తయారు చేశారు మెడిసిన్, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, సో ఏ బ్యాచ్ అనేది అయితే ఇక్కడ బ్యాచ్ నెంబరింగ్ అయితే ఇస్తాడనమాట. సో బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చర్ డేటు ఎంఎఫ్జి అంటే మ్యానుఫ్యాక్చర్ డేటు సెప్టెంబర్ 23, ఎక్స్పైరీ డేట్ అయితే ఆగస్ట్ 2025 అన్నమాట. యా, అండ్ వన్ మోర్ థింగ్ చూడండి, ఇది ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్. సో దీనికి ఎంత ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ బ్యాచ్ నెంబర్ ఇచ్చేసాడు అండ్ మ్యానుఫ్యాక్చర్ డేటు జూలై 2023 ఇచ్చాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఎక్స్పైరీ వచ్చి 2025 ఇచ్చారనమాట. సో మే 2025. అండ్ ఈ ఎక్స్పైరీ డేట్ ఎన్ని ఇయర్స్కి ఇచ్చారంటే జూన్ 2023 అంటే 23 నుండి 24, 20 దాదాపు 1.5 ఇయర్, 2 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. యా, అండ్ మెట్ఫార్మిన్ అనమాట. సో మెట్ఫార్మిన్ను మ్యాక్సిమం ఇవి షుగర్ ట్యాబ్లెట్స్ అనమాట, బ్లడ్ షుగర్ వాళ్ళకి వాడుతూ ఉంటారు. సో షుగర్ ఉన్న వాళ్ళు. యా, సో ఇక్కడైతే చూసేద్దాం, బ్యాచ్ నెంబర్ అయితే ఇచ్చేసాడు 0841 అండ్ మ్యానుఫ్యాక్చర్ డేటు 3/2024, ఎక్స్పైరీ డేట్ 2/26 అన్నమాట. సో గాయస్ చూసేసారు కదా. సో ఎప్పుడైనా కూడా మీరు మెడిసిన్ తీసుకున్నప్పుడు వెంటనే మెడిసిన్ ఎక్స్పైరీ ఎంత ఉంది. యా, కొన్నిసార్లు ఏమవుతుందంటే హాస్పిటల్ వాళ్ళు కానీ, ఫార్మసీ వాళ్ళు కానీ చూసుకోకుండా ఎక్స్పైరీ మెడిసిన్ ఇచ్చేస్తారన్నమాట. సో ఇవ్వరు, మ్యాక్సిమం అలాంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట, 0.01% అయితే. సో మనకు తెలిసినప్పుడు మనం మెడిసిన్ తీసుకుంటానే ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఈ విధంగా ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకైతే మనం ఏదైనా ఇబ్బంది రాకముందే మనం ముందుగానే గుర్తించవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.